ఇచ్చేది కాదు పాదాలకేమన్నా అదే తీసుకుంటా సార్ అంతే ఓ నమో వెంకటేశ్వర చెప్పండి గోవిందా గోవిందా చెప్పండి గోవిందా 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 అల్లము లేదా యూట్యూబ్ అల్లము గోవింద 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 గోవిందా గోవిందా తిరుపతి తిరుమల శ్రీ వెంగమాంబ అన్నప్రసాదం కొరకు మన పలమనేరు మార్కెట్ నుంచి కూరగాయలు సాంప్రదాయంగా అప్పుడప్పుడు అవసరమైనప్పుడంతా ఇక్కడి నుంచి మనము పంపిస్తున్నాము. కాబట్టి ఆ దేవుని ఆశీస్సులు ప్రజలకు అందరికీ ఆయుర ఆరోగ్యములను సుఖ సంతోషములతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించుచున్నాము. ఓ నమో వెంకటేశాయ, ఓ నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. దాదాపు 15 సంవత్సరాల నుంచి పలమనేరు నుంచి శ్రీ తలకొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి కూరగాయల వితరణ పోతున్నాయి. అవసరం వచ్చినప్పుడల్లా ఆ భగవంతుడు మా మార్కెట్ కమిటీ తరఫున కూరగాయలు తీసుకుంటున్నారు. చాలామంది లక్షల్లో అక్కడ భోజనాలు చేస్తుంటారు. ప్రతి సంవత్సరము కూడా మేము ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూరగాయలు వితరణగా ఇస్తూ ఉంటాను. అంతేకాకుండా మార్కెట్లో ప్రతి మండీ ఓనరు కూడా వాళ్ళ శక్తానుసారము కూరగాయలని తలకొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి బండి వచ్చినప్పుడల్లా ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా మార్కెట్ కమిటీ వాళ్ళే కాకుండా పలమనేరు టౌన్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు, రకరకాల ఉద్యోగస్తులు కావచ్చు, అందరూ కూడా ముందుకొచ్చి దాదాపు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా మాతో నిమిత్తం లేకుండా వాళ్ళే కూరగాయలను కొని
ఇక్కడ నుండి అన్నదాన సత్రానికి పంపిస్తున్నారు. అందరికీ కూడా ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈరోజు చాలా శుభదినం. మన మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న గారు కూడా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన కూడా వాళ్ళ కుటుంబానికి కూడా ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి ఇంకా అనేక మంది ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు. వెంకటేశాయ. ఈరోజు చాలా శుభదినం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ధార్మిక సంస్థ శ్రీ తిరుపతి తిరుమల దేవస్థానానికి సుమారు 15 సంవత్సరాలుగా మన పలమనేరు మార్కెట్ నుంచి రైతులు, వ్యాపారస్తులు, మండి యజమానులు అందరూ కూడా, పట్టణస్తులు అందరూ, వ్యాపారస్తులు అందరూ కూడా తరువుగా కూరగాయలను పంపిస్తున్నారు. అదేవిధంగా ఒక నెలకు ఒకసారి తిరుమల నుంచి మనకు అవకాశం వస్తుంది. దానికి ఎవరైనా కూరగాయలు పంపించవచ్చు. చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు. కాకపోతే టైం చాలదు. అక్కడ ఒక నెలకు ఒకసారే వాళ్ళు అవకాశం ఇస్తారు. చాలామంది దాతలు సంప్రదిస్తున్నారు, మేము పంపిస్తామని. అందరూ కూడా అవకాశం వస్తుంది. అవకాశం వాళ్ళు డేట్ ఇచ్చినప్పుడు మనం పత్రికా రూపం కూడా అందరికీ తెలియజేస్తాం. గ్రూపులో కూడా మెసేజ్ పెడతాం. ప్రతి ఒక్కరు కూడా తిరుపతి దేవస్థానానికి కూరగాయలకు పంపించి ఆ దేవుడి ఆశీర్వాదం, అనుగ్రహాన్ని పొందవచ్చు. మనం ఇక్కడి నుంచి పంపించే కూరగాయలు ప్రపంచ నలుగురు నుంచి వచ్చే తిరుమలలో వచ్చే భక్తులందరూ కూడా భోంచేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రసాదం అనేది ప్రసాదంగా భావిస్తారు. ఎంత పెద్ద కోటీశ్వరులైనా, మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా ప్రతి ఒక్కరు కూడా అన్నదానానికి వచ్చి భోంచేస్తారు. ఆ ప్రసాదాన్ని పవిత్రంగా పూజిస్తారు అందరూ కూడా. ప్రతి ఒక్కరు కూడా పలమనేరు పట్టణంలో ఉండే వాళ్ళు, నియోజకవర్గంలోని జిల్లాలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సదావకాశాన్ని వినియోగించాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు శుభ సందర్భంగా మండి యజమానులకి ఇక్కడ మూటలంతా వేశారు. పాపం చాలా కూలీలు వాళ్ళ ఏడుకొండలో వెంకటరమణ స్వామి కృపతో పలమనేరు ప్రజలు, ముఖ్యంగా రైతులు, వ్యాపారస్తులు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ.